అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఈరోజు మనం ఇంట్లోనే చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ పిజ్జా ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ రెసిపీ చాలా సింపుల్ అండి. పిల్లల నుండి పెద్దల వరకు కూడా అందరూ ఇష్టపడే ఈ చికెన్ పిజ్జాని తక్కువ సమయంలోనే చేసుకోవచ్చు. ముందుగా చికెన్ని సిద్ధం చేసుకుందాం రండి. 1/2 కిలో బోన్లెస్ చికెన్ని తీసుకొని ఉప్పు నిమ్మరసం పిండి శుభ్రంగా కడుక్కోవాలి. ఈ ఉప్పు నిమ్మరసం వేయటం వల్ల మనకు చికెన్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. ఈ చికెన్ని కూడా ఒకసారి బాగా చూడండి. బోన్స్ అలా ఎక్కడైనా ఉన్నా తీసి పక్కన పెట్టేసేయండి. కడిగి పెట్టుకున్న చికెన్ని ఒక చిల్లుల గిన్నెలోకి వేసుకోవాలి, వాటర్ అంతా కారిపోయే వరకు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కొద్దిగా వేసుకోవాలి. ఇందులోకే కొద్దిగా ఉప్పును కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అంటే మనకి ఎలా ఉండాలి అంటే మనం కీమా ఎలా ఉంటుందండి ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఈ చికెన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్, అలాగే ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి గుప్పడంత కొత్తిమీర, 5-6 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసి వేయండి. ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ పెరుగు, సగం చెక్క నిమ్మరసంని పిండుకొని అంతా మిక్స్ అయ్యే రకంగా బాగా కలుపుకోవాలి. మనం చేత్తో ఎంత బాగా కలిపితే అంత బాగా మిక్స్ అవుతాయండి. మనం బాగా పిసికినట్టు మనం చపాతీ పిండి అయితే ఎలా తడుపుతామో ఆ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకే 1 టీ స్పూన్ నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ వేసుకోవచ్చండి. ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ని 2 గంటల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ని 190 డిగ్రీస్ దగ్గర 3 నిమిషాల పాటు హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మనం కలిపి పెట్టుకున్న మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఈ చికెన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ థిక్గా కాకుండా అలాగని పల్చగా కాకుండా 1 ఇంచ్ మందంలో స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు దీనికి ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రైయర్లో పెట్టి 15 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. మధ్యలో ఓపెన్ చేసి ఒకసారి కొద్దిగా ఆయిల్ని స్ప్రే చేయండి. చూడండి మనకు పిజ్జా అనేది ఎంత బాగా రెడీ అయిపోయిందో కదా. మనకు ప్లెయిన్ కావాలి అనుకుంటే ఇలాగే సర్వ్ చేసుకోవచ్చండి. లేదంటే మరో విధానం చూద్దాము. చివరగా 2-3 నిమిషాలు ఉంది అన్నప్పుడు పైన మోజరెల్లా చీజ్ కానీ ప్రాసెస్డ్ చీజ్ కానీ బాగా చల్లాలి. చీజ్ ఎక్కువగా వేస్తే మరింత టేస్టీగా ఉంటుంది. చివరగా కొద్దిగా ఓరిగానో కానీ చిల్లీ ఫ్లేక్స్ కానీ మిరియాల పొడి కానీ చల్లుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఎయిర్ ఫ్రైయర్ని 180 డిగ్రీస్ దగ్గర 2 మినిట్స్ పాటు హీట్ చేసుకోవాలి. చీజ్ పూర్తిగా కరిగి బబుల్స్ వచ్చిన తర్వాత బయటకు తీసుకోవాలి. వావ్, ఎంత అందంగా ఉందో చూడండి. బయటకు చూస్తే పిజ్జా లాగానే ఉంటుంది, కానీ ఇందులో మైదా బేస్ లేదు. పూర్తిగా చికెన్తో తయారైన హెల్దీ వర్షన్. ఈ చికెన్ పిజ్జా ప్రత్యేకత ఏమిటి అంటే ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జిమ్కి వెళ్ళే వాళ్ళకి, వెయిట్ లాస్కి, డైట్లో ఉన్న వాళ్ళకి కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సాయంత్రం స్నాక్స్గా, పిల్లల లంచ్ బాక్స్కి, వీకెండ్ స్పెషల్గా కూడా ఇది చాలా బాగుంటుందండి. బయట పిజ్జా ఆర్డర్ చేసే బదులు ఇంట్లోనే తక్కువ సమయంలోనే తయారు చేసుకోవచ్చు. తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.